నేను కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నా సార్. ముఖ్యమంత్రి గారి మధ్య 2-3 సార్లు అన్నారు, నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్. ఇలా మా మంత్రుల కమిట్మెంట్, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్, చాలా గొప్పగా అనిపిస్తున్నది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్. మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సత్యదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడదాం. మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి. చల్లబడ్డా ఇప్పుడు మంచి ఆనందం పోసినట్టు అయిందా నీకు? నేను చెప్తున్నా కదా, అది ఎవడో పోయి మరి గెలికి మరి ఆశ చూసుకోవడం, కూలిచి మరి తన్నించుకోవడం అంటే గిట్లనే మరిగా. ఇప్పుడు నువ్వు సైలెంట్గా ఉండి నువ్వు ఏదో కేంద్రం మీద కొట్లాడితే అయ్యేదానికి ఈడికొచ్చి ఇప్పుడు బీజేపీ నీకు శత్రువే, బీజేపీ బీఆర్ఎస్కి శత్రువే, అంటే ఐ మీన్ ప్రతిపక్ష ఆపోజిషన్ పార్టీలే. ఇద్దరు కలిసిపోయి కొట్లాడి రాష్ట్రం కోసం నిధులు తేవాలి. కానీ నువ్వు కూర్చోని వెనకగా నేను కూర్చుంటా, నువ్వు ముంగరపోని వెనకగా నేను వస్తా, ఇక అన్నీ ఆయన ముంగర పోయినాక నువ్వెందుకు? ఇంకా హరీష్ రావు కూడా అన్నాడు ఒక మాట, ఇదాన్ని ఒక చూడండి ఒకసారి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? కేసీఆర్ పోయి ఢిల్లీలో దీక్ష చేయాలంటున్నాడు. ఇంక తర్వాత ఏమన్నాడు చూడు. మరి అన్ని మేమే చేస్తే నువ్వేం చేస్తావు చెప్పనా? ఏం చేస్తాడు? ఇక చెప్తే బాగుండదు. ఎండిపోయిన షెర్లు ఉంటాయి కదా, అలాగే గడ్డి విక్తాడు ఆయన. ఎవరు? మన ముఖ్యమంత్రి గారు. ఎండిపోయిన షెర్లు ఉంటాయి కదా, ఆ షెర్లకు గడ్డి విక్తాడు. ఇక అంతకుమించి ఆయన చేసేది ఏం లేదు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు నేను మీకు కొన్ని వివరాలు చెప్తా. ఇప్పుడు ఈయననేమో మోడీనయ్యా, ఈయన మోడీ కాక, ఈ మోడీ ప్లస్ ఈయననేమో సిబిఎన్ అంటే చంద్రబాబు. ఇప్పుడు ఈ తలకాయనేమో మన ఆర్ రేవంత్ రెడ్డి గారు, అంటే మన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఈయననేమో టీడీపీ పార్టీ, ఈయననేమో బీజేపీ పార్టీ. ఇప్పుడు ఈ బీజేపీ టీడీపీ కలిసి కేంద్రంలో ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఈయననేమో కాంగ్రెస్ పార్టీ. దరిద్రం ఇదే ఇక్కడ. ఇప్పుడు ఈయనేమో కాంగ్రెస్ పార్టీ. మళ్ళా ఇప్పుడు ఈ ఆర్ గారు సిబిఎన్కి ఇక శిష్యుడు అనలేము మనం ఆయనని. ఇప్పుడు ఈ సిబిఎన్ నువ్వు కూర్చోరా రాములా అంటే కూర్చుంటాడు అనమాట, నువ్వు లే అంటే లేస్తాడు. సీఎం కూర్చున్నా కూడా ఆ విధంగా ఉంటుంది. సిబిఎన్ ఆదేశిస్తే ఈయన ఏం చెప్తే అది మన రేవంత్ రెడ్డి చేస్తాడు అన్నట్టు. అసలు సిబిఎన్ ఆశీస్సులు లేకుండా రేవంత్ రెడ్డి అలా సీఎం అయ్యేటోడే కాడు. ఇది 100% రాసి పెట్టుకోండి. ఎందుకు సీఎం అయ్యేటోడు కాడంటే, ఇదే సిబిఎన్ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఈనాడు పేపర్ కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, లేకపోతే మిగతా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీడియా అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చంద్రబాబు చెంచలు కాబట్టి, చంద్రబాబు చెప్పినట్టే వింటారు కాబట్టి, అరే వాడు మనోడే. మొన్న నేను ఒక మాట మాట్లాడుతూ ఉంటే ఒక మిత్రుడు ఫోన్ చేసి ఏమంటాడంటే, ఇప్పుడు ఏమంటాడంటే ఆయన, ఆంధ్రోళ్ళందరూ ఫోన్ చేసేమో రేవంత్ రెడ్డి మావోడు అని అంటావురంట. తెలంగాణోడు ఫోన్ చేస్తేనేమో రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అని అంటా ఉన్నాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? ఆంధ్ర వాళ్ళేమో మన రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకుంటున్నారు, తెలంగాణ వాళ్ళేమో రేవంత్ రెడ్డిని వీడు ఎప్పటికైనా చంద్రబాబు మనిషి అని చెప్పేసి గ్రహించారు. ఇలా కంప్లీట్గా నువ్వు ముఖ్యమంత్రి అవుతావని ఎవడు నీకు ఓటేయలే కాంగ్రెస్ పార్టీకి. నిరుద్యోగులు ఇలా వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని వాడుకొని నువ్వు ఏదో 63 సీట్లు 64 సీట్లు వచ్చినాయి. అవి వచ్చిన సీట్లని నువ్వు మేనేజ్ చేసుకొని ఇవంతా ఈ మీడియా మేనేజ్మెంటు నువ్వు సీఎంగా ప్రకటించక ముందుకు ఏబిఎన్ వాడు తాపత్రయం చూడాలి. నువ్వు ఒక్కసారి ఆ బ్యాక్ డేస్కి వెళ్ళి చూడండి. డిసెంబర్ 3 తారీఖు తర్వాత 4 నుంచి డిసెంబర్ 7 దాకా జరిగినటువంటి సినిమాలో ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక సీఎం కాకపోతే ఏమవుతుంది అనేటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు రాసిండు. వాడు ఆగమవుతుంది, కాంగ్రెస్ పార్టీకి చేతికి వచ్చినటువంటి అధికారం పోతుంది, లొటపీస్ పోతుంది, ఇది పోతాను అని బాధ కాదు. జర ఈనాడు ఆడుకో జర చూసుకుంటూ రాసిండు. కానీ వీడైతే వీని బాధ కాదు. ఇక ఎన్టీవీ, ఆ TV5 ఇవన్నీ కూడా ఎప్పుడో చంద్రబాబు సంఖ్యలోకి వెళ్ళిపోయినాయి. అప్పటికే మొత్తం అయిపోయింది. ఇక అయిపోయినాక మొత్తము రేవంత్ రెడ్డి సీఎం కావాలన్నటువంటి విధంగా ఈ మీడియా అంతా జాకీలు పెట్టి లేపింది. ఎవరు లేపలే, చంద్రబాబు నాయుడు లేపించిండు. అరే లేపురియా, లేపురియా పైకి, మనోని లేపురి, బాగా జర తక్కువ ఉంటాడు కనపడాడు అందరికీ, లేపురి పైకి అని చెప్పేసి అందరికి లేపి చూపిస్తే అప్పుడు ఏమైంది కథ? ఇక రేవంత్ రెడ్డిని అనివార్యంగా
కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సీఎంగా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యాల వల్ల, మీడియా మేనేజ్మెంట్ వల్ల రేవంత్ రెడ్డికి హైప్ వచ్చింది. ఇప్పుడు ఈయన ఉన్నదేమో కాంగ్రెస్ పార్టీలో, ఈయన ఉన్నదేమో బీజేపీ పార్టీ మోడీ. ఈ మోడీతో చంద్రబాబు నాయుడు మిలాఖత్తులో ఉన్నాడు. ఇంకా ఇప్పుడు చూడు మళ్ళా అందుకే ఏం చేస్తా ఉన్నాడు, ఇప్పుడు మోడీ దూత ఎవరు? అదాని. ఈ అదానికి ఈయన కాంట్రాక్ట్లు ఇస్తాడు. ఎట్లా ఉంటుంది డ్రామా అంటే, కాంగ్రెస్లో అంతా ఎర్రిపప్పలు ఇంకెవడు ఉంటాడు లోకంలో కదా. ఆ రాహుల్ గాంధీ ఇంకా పెద్ద పప్పు అంటావా, తుప్పు అంటావా, ఏమంటావా తెలియదు. కానీ ఈ అదాని మీద రోజు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అదాని అంటే మోదీ అంటే అదాని అని చెప్పేసి ఆయన రోజు పార్లమెంట్లో మాట్లాడతాడు, బయట మాట్లాడతాడు, ఏడ మీటింగ్లు పెట్టినా ఆయన గదే మాట్లాడతాడు. కానీ వాళ్ళ పార్టీ వెళ్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అదానికి కాంట్రాక్టులు ఇస్తూ ఉంటే ఆ పప్పుకు కనీసం కనపడదు. ఇలాంటి దౌర్భాగ్యం అనమాట కాంగ్రెస్ పార్టీలో. ఇలాంటి దౌర్భాగ్యం. ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో పెట్టింది. ఏం పెట్టింది? అలా సూత్రాలు, న్యాయ సూత్రాలు అనేవి ఉంటాయి. ఆ న్యాయ సూత్రాలలో ఒక బుక్ పట్టుకొచ్చి, రాజ్యాంగం బుక్ పట్టుకొచ్చి, ఎవడైనా ఒక పార్టీకి వెళ్ళి ఇంకొక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీకి జంప్ అయితే వాడి ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే, లేదనుకుంటే ఎంపీ ఉంటే ఎంపీ, ఇవి సభ్యత్వాలు రద్దయిపోతాయి. ఆ విధంగా రాజ్యాంగ సవరణ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక సూత్రం పెట్టారు. పెడితే దీన్ని మన త్రిపుల్ గారు విజయవంతంగా దీన్ని తుంగలో దొక్కేసిండు. ఎందుకంటే ఇలా 10 మంది ఎమ్మెల్యేలను అప్పుడొకని అంగట్ల కసాయోడు గొర్రెలను అన్నట్టు కొనుక్కుంటా పోయాడు. ఇప్పుడు వీళ్ళేమో ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి ఏమో ఆ కాంగ్రెస్ టీంనే మొత్తము సంకనాకి చేస్తూ ఉంటాడు. ఎందుకు నాకు చేస్తూ ఉంటాడంటే, ఇగో ఇట్లా ఇక్కడ నుంచి ఇవన్నీ సత్సంబంధాలు కొనసాగాలి కాబట్టి. ఇప్పుడు అదే ఈ రేవంత్ రెడ్డికి ఒక 35 నుంచి 40 మంది గుంపు ఉన్నది నాకు ఎమ్మెల్యేలలో. ఈ గుంపును వేసుకొని రేపన్నాడు చక్కగా పోయి ఇలా జైన్ అయినా కానీ మీరు ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. 200% అవుతుంది. రేపు చూడు రాదు గట్టిగా. ఇప్పుడు ఆ ఓటుకు నోటు కేసు ఉంది కదా, అది సుప్రీంకోర్టులో ఉన్నది. అది కనుక ఆయనకు బెయిల్ రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటే కథమే. 2 రోజులలో మొత్తం నాకు గుంపునంతా వేసుకొని వస్తాను, నేను గుంపు మేస్త్రిని, నీ బీజేపీలో జైలు అయితే నా మీద మాత్రం కేసులు ఉండొద్దు అని చెప్తాడు. కానీ అది రాకుండా ఇప్పుడు ఆ ఓటుకు నోటు కేసులో సిబిఎన్ కూడా ఉన్నాడు కాబట్టి, ఈ సిబిఎన్ బీజేపీతో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ కేసు మొత్తానికి నిర్వీర్యం అయిపోతుంది. ఆ కేసు మొత్తానికి ఇక కోర్టులు కూడా ఏ విధంగా తీర్పులు ఇస్తాయో మనం చూస్తూనే ఉన్నాం కొన్ని సందర్భాలలో. ఇది టెక్నికల్ పాయింట్స్ ఏదో చూపించి అదే పెద్ద కేసే కాదని చెప్పేసి కొట్టేసి పక్కన పడేస్తారు. సినిమా అయిపోతుంది. ఏడుకొండలవాడ వెంకటరావున మన తిరుపతికి పోయి గుండు కొట్టించుకొని రావాలి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇట్లా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి అన్ని ఇలా చేస్తే అన్ని బీఆర్ఎస్ వాళ్ళే చేస్తారు, దీక్షలు వాళ్ళే చేస్తారు, కొట్లాట వాళ్ళే చేస్తారు, అన్ని వాళ్ళే చేస్తే మరి ముఖ్యమంత్రి ఎందుకు అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే కదా, మరి అన్ని వాళ్ళే చేస్తాక ఈయనెందుకు? మరి ఈ రాష్ట్ర సభా నాయకుడిగా ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా అన్నారు అధ్యక్ష, ఈ రోజు నీకు అగ్గిపెట్ట దొరకలేదా అంటున్నాడు. మాది ఉద్యమ స్ఫూర్తి, సౌండ్ రావడం లేదు. మీలాగా ఆ రోజు రాజీనామా చేయమంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే ఉండి రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది. తెలంగాణ ఉద్యమకారులనే తుపాకీ పట్టుకుపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది మీరు. సోనియా గాంధీ గారిని దయ్యమని నారన్నావు, దేవత అన్న చరిత్ర నీది. రాహుల్ ఇప్పుడు స్పీకర్ గారు ఇప్పుడు వీళ్ళు మాట్లాడేటప్పుడే సబ్జెక్టు మాట్లాడినట్టు, మరి ముఖ్యమంత్రి గారు నాకు క్యాన్సర్ వచ్చింది, ఎయిడ్స్ వచ్చిందని చెప్పేసి మాట్లాడినప్పుడు మరి ఆయనకెందుకండి అది అనవు? అది స్పీకర్ అన్నప్పుడు అక్కడ కూడా చూడాలి కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు మాట్లాడేటప్పుడేమో ఏదైనా ఆరోపణకు ప్రత్యారోపణలు చేస్తేనేమో సబ్జెక్టు మాట్లాడినట్టు, మరి ముఖ్యమంత్రి గారు